హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 45. ఇక ఈ ఛానల్‌లో కూడా ఈ స్టోరీ అప్‌లోడ్ చేస్తానండి. ఇక ఇటు భూమి చూపులన్నీ అర్జున్ మీదనే ఉన్నాయి. అందరూ ఆ చూపులు గమనిస్తున్నారు. భూమి డ్రెస్సింగ్, లుక్సు, స్కిన్ను చూస్తే చాలా రిచ్ కిడ్‌లా ఉంది. బట్ ఆమె అర్జున్‌కు ఫ్రెండ్ ఏంటి అని అందరూ ఎవరి మనసుల్లో వాళ్ళు అనుకున్నారు. బావగారు నా కార్‌లో వెళ్దామా అని నిఖిల్ అనగానే యారగెంట్ లుక్స్ ఇచ్చాడు హీరో. శాంత కూడా. ఇద్దరూ కలిసి కార్‌లో రండి అల్లుడు గారు అని అంది. నో నీడ్ అత్తయ్య అని నా వైఫ్ నాతోనే రావాలి. అది కూడా నా బైక్ పైనే అని చాలా బలుపుగా వచ్చింది బాబు వాయిస్. బేబీతో సహా ఆమె ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా కళ్ళు తేలేశారు. అబ్బా! ఈ రౌడీ ఎవ్వరి మాట వినడు కదా అని నిఖిల్ అసహనంగా అనుకుంటూ, అది బావగారు టైం 4 అవుతుంది. ఎండగా ఉంది కదా! పైగా ఎవరైనా పెళ్లిలో కారులోనే వెళ్తారు కదా! చాలా రిక్వెస్ట్‌గా అన్నాడు. నేను అందరిలా ఉండను. నా రూట్ సపరేటు. నీ చెల్లి నా వైఫ్ అనుకుంటే నాతో రమ్మను. లేదంటే మీ ఏసీ కార్‌లోనే తీసుకుని వెళ్ళండి. హెయిర్ రఫ్ చేసుకుంటూ అనగానే అల్లుడు గారు అని ఒత్తి పలుకుతూ, మీరెందుకిలా మాట్లాడుతున్నారు? నేనిలాగే మాట్లాడతా కోపంగా ఎరుపెక్కిన కళ్ళతో అన్నాడు. చిరుత చూపులు జడుచుకుంది బేబీ. ఇటు నాన్న డాడీ కూడా. ఏదో అనబోతున్న నిఖిల్ ఆపుతూ నేను ఆయనతోనే వెళ్తాను అని అంది బుజ్జిది. కన్నింగా నవ్వుతూ పార్కింగ్ వైపు వెళ్తూ ఉంటే వెనకే బేబీ వెళ్ళింది వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ. నిట్టూర్చి ఎవరి వెహికల్లో వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇక బైక్ స్టార్ట్ చేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు మన హీరో అర్జున్. ఇద్దరూ ఒకేసారి పూలదండలు తీశారు. ఇక బేబీ చీర చెంగును ముందుకు వేసుకుని సైడ్కు కూర్చుంది బుద్ధిగా. రయ్యమంటూ బైక్ దూసుకుపోతుంటే బ్యాలెన్స్ చేసుకోలేక అర్జున్ మీద పడింది. సపోర్ట్గా చేతిని అతని షోల్డర్పై వేసుకుంది. అతని పెదవుల్లో చిన్న చిరునవ్వు వచ్చింది. బట్ అది కవర్ చేసుకుంటూ ఫేస్ని ఇంకా సీరియస్గా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. సాయంత్రం సంధ్యా సమయం. 2 రోజులుగా రాని సూర్యుడు ఈరోజు తన ప్రతాపం చూపించాడు కదా! సాయంత్రం కూడా అలానే ఉన్నాడు. పాల కంటే తెల్లగా ఉండే బేబీ ఎప్పుడు ఎండ అంటే తెలియని తన ముందు సన్ ఎఫెక్ట్ తట్టుకోలేక ఫేసు, హ్యాండ్స్ మీద చురుక్కుమంటుంటే బాధగా ఓర్చుకుని శూన్యంలోకి చూస్తుంది. మిర్రర్లో ఆమెని గమనిస్తూ మీ డాడీతో కారులో వస్తావా అని మర్దవంగా చెప్పాడు. నో అన్నట్లు తల ఊపింది. బైక్ ఆపాడు ఒక సైడ్ కంటూ. ఏమైంది అని కళ్ళతోనే ప్రశ్నించింది. బైక్ వీరిని ఫాలో చేస్తూ వెనుక వస్తున్న నిఖిల్, రాము కార్లు ఆగాయి. శాంత కంగారుగా దిగి ఏమైంది అల్లుడు అంటూ దగ్గరకు వచ్చింది పరుగులాంటి నడకతో. తనని మీతోనే తీసుకురండి అత్తయ్య గారు. నో నేను వెళ్ళను అని వచ్చి అర్జున్ని తగులుకుంటూ బైక్ మీద కూర్చుంది. శాంత నవ్వి అల్లుడు గారు మీరు వెళ్ళండి అని అంది. ఈసారి అర్జున్ బైక్ స్పీడ్ పెంచాడు. అయినా మన బేబీ ఉలుగు పలుగు లేకుండా గట్టిగా షర్ట్ పట్టుకుంది. రూమ్లో డ్రెస్ చేంజ్ చేశాడులే మన బాసు. శాంత ఎక్కడికి వెళ్ళాలి అని రాము అడిగాడు. మొన్న అల్లుడు గారు విహార కాలనీలో కొత్త ఫ్లాట్ తీసుకున్నారు కదండి, అక్కడికే అని ఆమె ఉన్న రూట్ మ్యాప్ చూపించింది. మిగతా వారికి తెలుసు కదా, అందరూ అక్కడికి స్టార్ట్ అయ్యారు. ఇక అలా ఉండగానే వాళ్ళిద్దరూ సిటీలోకి ఎంటర్ అయ్యారు. కొత్త జంట, పైగా చూడముచ్చటగా ఉన్నారు కదా. అందరూ కూడా వీళ్ళనే చూస్తూ ఉంటే బేబీకి ఎంబారేజింగ్గా ఉంది. బట్ ఏమీ చెయ్యలేక చేతిలో హ్యాంకీని మూతికి కట్టేసింది. ఆమెను చూసి లోపలే నవ్వుకున్నాడు హీరో. జ్యూస్ తాగుతావా అని అడిగాడు. నో థ్యాంక్స్ అంది. పోనీ చాయ్? నాట్ ఇంట్రెస్టెడ్ ముఖం నల్లగా పెట్టుకుని అంది. ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూ ఓకే వైన్ అని అన్నాడు. అదిరి పడింది బేబీ. వాట్ నేను డ్రింక్ చెయ్యను అని ఉక్రోషంగా అంది. లోపల నవ్వుతూ మరి డ్రింక్ చేసే కదా తమరు అర్జున్ దత్తాతో XYZ వరకు వెళ్ళొచ్చారు అని అన్నాడు. ఒక్కసారిగా బేబీలో కోపం ఉగ్ర తాండవం చేసింది. ఆ రోజు తనకేం జరిగిందో తెలీదు. అర్జున్ చెప్తేనే తెలిసింది. అది చెప్పకపోతే కడుపులో ఉన్న బేబీకు రీజన్ ఎవరో తెలియక నిజంగానే పిచ్చి పట్టేది. అంతా తెలిసిన తండ్రి ఒక్క మాట అనలేదు. పైగా తల్లి అంటుంటే అడ్డుపడ్డాడు. అలాంటి తండ్రి కోసం ఇష్టం లేకపోయినా అర్జున్ని పెళ్లి చేసుకుంది. అగ్రిమెంట్ ప్రకారం అతను చెప్పేది చేస్తుంది. కానీ అతను ఆమెను తప్పుగా అంటుంటే ఎందుకో మళ్ళీ ఏడుపొస్తుంది.
సైలెంట్గా ఉన్న ఆమెను అబ్జర్వ్ చేస్తూ బైక్ను ఒక కేఫ్ దగ్గర ఆపాడు. బైక్ ఆగడంతో ఈ లోకంలోకి వచ్చింది. కాఫీ తాగుదాం అని చిన్నగా అడిగాడు. నో, నేను ఇలాంటి కేఫ్లో తాగలేదు. కేఫ్లో కాదు, కప్పులో పోస్తారు, దాంతో తాగేసే అని నవ్వుతూ అంటుంటే అర్జున్ను కోపంగా చూసి, నేను ఎప్పుడైనా కారులో కూర్చుని తాగుతాను. నా డ్రైవర్ తెచ్చిస్తాడు అంది ముభావంగా. ఓకే, అయితే మీ కార్ డ్రైవర్ నెంబర్ ఇవ్వు, కాల్ చేస్తాను. వచ్చి మీకు కాఫీ ఇస్తాడు. మీ కారులో కూర్చుని తాగిన తర్వాత నా బైక్ ఎక్కండి మేడం జీ అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అన్నాడు. కోపంగా చూస్తుంది. బేరర్ 2 కాఫీ కప్స్తో బయటికి వచ్చి అర్జున్కి ఇచ్చాడు. బేబీ ముక్కుకు స్మెల్ చూపించాడు. స్మెల్కే బేబీకి హెడ్లో ఒకలాంటి ఫీలింగ్ కలిగి కప్ తీసుకుని బండి మీద చిన్నపిల్లలా కూర్చుని తాగింది. బైక్ స్టాండ్ వేసి ఆమెను మురిపంగా చూస్తూ తను కూడా కాఫీ తాగాడు. అర్జున్ని కొందరు వ్యక్తులు ఫాలో అవుతున్నారు. వాళ్ళకు ఆ సీన్ చూసి కళ్ళు మండాయి. ముద్దబంతిలో ఉన్న చందనాన్ని చూసి, ఈ అమ్మాయి కోసమేనా మన బిడ్డని కాదన్నాడు? చూద్దాం, ముందు ఈ పిల్లని చంపితే అప్పుడు కానీ మేమంటే భయం ఉంటుంది అని అనుకున్నారు. ఈ గ్యాంగు మన అర్జున్ దత్తా సార్కు సంబంధించిన వారు. ఈ అల్లరోన్ని అర్జున్ దత్తా అనుకుని వెనకాలే ఫాలో అవుతున్నారు. బేబీకి స్పాట్ కూడా పెట్టారు. మరి చూద్దాం. ఇక అర్జున్ నవ్వుతూ ఇంకో కప్ ఇచ్చాడు. బుద్ధిగా తాగింది. వీరిని ఫాలో చేస్తున్న నిక్కీ, నిఖిల్ వాళ్ళు కూడా కొంత దూరంలో ఆగి వాళ్ళు కూడా వేరే షాప్లో కాఫీ, టీలు తాగారు. ఇక పొద్దుపోతుందని అనుకుంటూ విహార కాలనీలో కొత్త ఫ్లాట్కు వచ్చేశారు. టైం 7 అవుతుంది. ఇక అందరూ వెళ్ళేసరికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయించాడు అర్జున్. ఆ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే అందరి కళ్ళు జిగేలమన్నాయి. ఏదో మిడిల్ క్లాస్గా ఉంటుందనుకున్న అందరికీ అదొక మినీ సైజ్ విల్లాలా కనిపించింది. కాస్ట్లీ ఇంటీరియల్స్, అక్షయ పాత్రతో బేబీ, దేవుడి ఫోటోతో అర్జున్. ఇద్దరు మొదటగా కుడుకాలు పెట్టారు. ముందుగా వెండి కుందులతో బేబీతో దీపారాధన చేయించారు. కళ్ళు మూసుకొని మనసారా దండం పెట్టుకుంది. ఆ మూసిన కళ్ళల్లో అందమైన అర్జున్ రూపం కనిపించి బేబీ పెదవుల మీదకు అందమైన నవ్వొచ్చింది. ఇల్లంతా చూస్తూ లోపలికి వచ్చి కూర్చున్నాడు రాము. యావరేజ్గా ఉంది అనుకున్నాడు. నిఖిల్, నిఖిత, శాంతాలకు ఫ్లాట్ చాలా నచ్చింది. ఇక భూమి, ప్రశాంత్, నరేష్, పద్మావతిలకి కూడా. రేపటికి పూజ ఉందని అందరూ అక్కడే స్టే చేశారు. అర్జున్ తన మనీతో 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. తినేసి అందరూ పడుకున్నారు. అర్జున్ వేరే రూమ్లో, పక్కన బేబీ, ఆమెకు తోడుగా ఇన్నోసెంట్ నిఖితాను తోడించారు. బెరుగుగా ఉంది. నాకు మీ అన్నతో ఉండడానికి నాకు తడిసిపోతుంది. మీ అన్న కంటే చాలా డేంజర్ మీరు. ఈరోజు నాకు మీతో బెడ్ షేరింగ్ ఏంటి బాబోయ్, బెడ్ షేరింగ్ అంటేనే వేరే అర్థం వస్తుంది అని అనుకుంటూ బేబీ కోసం బెడ్ మీద బెడ్షీట్స్, పిల్లోస్ సెట్ చేసి తన కోసం మ్యాట్ వేసుకుంది కింద నిఖిత. ఈ రాత్రి ఎలా గడిచిద్దో నిఖిత బాధ లోపల అనుకుంటుంది. మిగతా వాళ్ళంతా నిన్న రాత్రి నిద్ర లేని కారణంగా తొందరగా పడుకున్నారు. అర్జున్కు మాత్రం నిద్ర లేదు. తన బాల్కనీలో నిలబడి బయట రోడ్ని చూస్తున్నాడు. ఇటు బేబీ ఫ్రెష్ అయ్యి వచ్చింది. నిఖిత కింద మ్యాట్ వేస్తుంటే కోపంగా చూస్తుంది. మేడం, అది శాంతి మేడం గారు మీకు తోడుగా నన్ను ఉండమన్నారు అని అంది. నాకేం భయమేం లేదు, డైలీ నా రూమ్లో సింగిల్గానే పడుకుంటా కదా. భయమని కాదు మేడం, అది అది సిగ్గుపడుతూ చిరంజీవి అన్న వస్తాడేమోనని మేడం గారి భయం. రేపు వ్రతం అయ్యే వరకు కొంచెం దూరంగా ఉండాలంట మెలికలు తిరుగుతూ చెప్పింది పొట్టిది. నిఖితాను పైనుంచి కింద వరకు ఇరిటేషన్తో చూసి బెడ్ మీద కూర్చుంది ఇక బేబీ. మేడం, పాలు తేనా? వద్దు అని చెప్పి బెడ్కి ఎడ్జ్కు ఆనుకుంది. పిల్లోని ఒడిలో పెట్టుకుని ల్యాప్టాప్ చూస్తుంది. ఈరోజు కంపెనీ మ్యాటర్స్ కోసం. ఈ అన్నా చెల్లెలకి ఏ పని పాట ఉండదు. బెడ్రూమ్లో ల్యాప్టాప్ వదలరు. నిఖిత అనుకుంటూ ఉండగానే తన ఇన్నర్ వాయిస్ బయటకు వచ్చింది. నువ్వేమన్నా చందనాకు పెళ్ళానువా? నీతో కాపురం చెయ్యాలా అని. చిచి పోవే అని దాన్ని తిట్టుకుని, మేడం కాఫీ తేనా? ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఓకే అని అంది చందు. ఇక వామ్మో, ఫ్యామిలీ అంతా ఇంతే తిక్క, మెంటల్ పిచ్చి బీస్ట్ అని గొనుక్కుంటూ డోర్ తీసుకుని బయటికి వచ్చి నిటారుగా ఉన్న ఆకారాన్ని చూసుకోకుండా గుద్దుకుంది నిఖిత. రే ఎవడ్రా డోర్ దగ్గర రాడ్ పెట్టింది అని మాస్ డైలాగ్ వేసి తల రుద్దుకుంటూ పైకి చూసింది పొట్టిది. సీరియస్గా హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని పొట్టి పాపని చూస్తున్నాడు నిఖిల్. తల రుద్దుకుంటూ సార్ మీరా అని పల్లికిలిస్తూ వెర్రినవ్వు ఒకటి నవ్వింది. ఛా, చాలా వేషాలు ఉన్నాయి నీలో.
మీ అంత కాదులే లోపలే అనుకుంది నిఖిత. బయటికి అనేంత సీన్ మన పొట్టి నిఖితకి లేదు కదా. ఏంటా చూపు? ఇన్నర్ వాయిస్తో నన్ను తిడుతున్నావా? అయ్యో నేనా? ఒట్టు సార్ ముఖం అమాయకంగా పెట్టుకుని. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది పొట్టి. ఓవర్ యాక్షన్ చేసింది చాలు గాని వెళ్ళి నాకు నా బుజ్జికి కాఫీ తీసుకురా ఆర్డర్ వేసినట్లు చెప్పి చందు ఉన్న రూమ్కి వచ్చాడు. ఇద్దరిని తిట్టుకుని కిచెన్లోకి వచ్చింది నిఖిత. అక్కడ అన్నీ సర్ది ఉన్నాయి కానీ అసలు పాలు పొంగలి చెయ్యలేదు కదా అని బయటికి వస్తూ ఉంటే అర్జున్ వచ్చాడు. ఏంట్రా ఏమైనా కావాలా? హా, నీ బీస్ట్ వైఫ్కి కాఫీ కావాలంట. ఇక్కడేమో ఏమీ అరేంజ్ చేయలేదు. నిన్ను కాఫీ అడిగిందా అని అర్జున్ అంటే నిక్కి నవ్వుతూ హా, ఆమె అన్న కూడా మా ఇద్దరికి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేశాడు. పొంగుమూతి పెట్టుకుని తన చిరంజీవి అన్నకు కంప్లైంట్ చేసింది పొట్టి బేబీ. నవ్వుతూ ఆమె తల నిమురుతూ వాళ్ళు కాఫీ అడిగారు కదా మనం చాయ్ తీసుకెళ్దాం అని అర్జున్ కిచెన్లోకి వస్తూ ఉంటే అన్న వద్దు వదిలే ప్లీజ్. వదిన రేపు పాలు పొంగిచ్చిన తర్వాత మనం వంట చేద్దాంలే అని అంది నిఖిత. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. ఇక ఈ ఛానల్లో కూడా ఈ స్టోరీస్ వస్తూ ఉంటాయి. చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మా కష్టానికి ఒక లైక్ చేయండి.